హలో అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఇంకా ఈరోజు అయితే అరుణాచలం దర్శనానికి వచ్చినాము. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ శివయ్య దయ వల్ల మేము అంటే వస్తూనే ఉన్నాము. ఆ, అంటే చాలా అదృష్టం ఉంటేనే మనము అరుణాచలం వెళ్ళడం కానీ, దర్శనం చేసుకోవడము, గిరి ప్రదక్షిణ చేయడము ఇవన్నీ కూడా అవుతాయని అంటూ ఉంటారు కదా. మాకు నిజంగా చాలా అదృష్టం అనిపిస్తుంది. మొన్న వచ్చినాము. ఇది నేను రావడము ఫోర్త్ టైము. నేను ఫోర్త్ టైము వస్తున్నాను. ఉమా వాళ్ళేమో పిల్లలందరూ కలిసి థర్డ్ టైము. అసలుకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలా రావడము, దర్శనం చేసుకోవడము, గిరి ప్రదక్షిణ చేయడము. ఆ శివుడి అనుగ్రహం లేనిది మనం ఏమి చేయమని చెప్పి తెలుసు అందరికీ. అందుకని చెప్పేసి మేము వచ్చినామన్నమాట ఈరోజు ఏంటంటే అంటే ప్రతిసారి మేము ఏం చేస్తామంటే గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత దర్శనం చేస్తాము. ఎప్పుడైనా ఇప్పటికీ 3 times కూడా అట్లే చేసినాము. కానీ ఈసారి ఏంటంటే ఫస్ట్ దర్శనం చేసుకొని దాని తర్వాత గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తాం ఈవినింగ్. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మార్నింగ్ అయిపోయింది. ఇంకా మేము వచ్చేసరికి నైట్ అయిపోయింది అనమాట. నైట్ అయిపోయి ఇంకా జర్నీ వచ్చిన తర్వాత ఇక మనము మళ్ళీ మార్నింగే యాక్చువల్గా ఈ సమ్మర్ కాబట్టి మనము స్టార్ట్ చేస్తే 3కి అట్లా స్టార్ట్ చేయాలి. మిడ్ నైట్ అంటే మన తెల్లవారుజామున 3 o'clockకి స్టార్ట్ చేస్తే మనకి కనీసం ఒక 8-9 వరకైనా అయిపోతుంది గిరి ప్రదక్షిణ. లేదంటే ఇంకా మనం మార్నింగ్ 5కి స్టార్ట్ చేసిన, 6 స్టార్ట్ చేసిన అయిపోయేలోపు 12 అవుతుంది. 12 సమ్మర్ కదా, అసలు మనం అంటే నడవలేము, చాలా ఇదిగా ఉంటుంది. అందుకని చెప్పేసి ఈసారి ఇప్పుడు ఇంకా మార్నింగ్ టైం ఇప్పుడు లేచి దర్శనం చేసుకొని దాని ఈవినింగ్ మంచిగా కొంచెం ఎండ కొద్దిగా తగ్గిన తర్వాత ఈవినింగ్ స్టార్ట్ చేసినామంటే మనకి నైట్ 11 అయినా 12 అయినా ఏం కాదనమాట. అట్లా ఈసారి ప్లాన్ చేసినాము. ఇంకా అందరం రెడీ అవుతున్నాము. అందరూ లేచినారు. అందరూ మార్నింగ్ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఒకటే వాష్రూమ్ ఉంటుంది కాబట్టి, ఒకటే బాత్రూమ్ ఉంటుంది కాబట్టి ఇంకా అందరం కొంచెం లేట్గా లేవడము, అందరు రెడీ అవ్వడము కొంచెం టైం పడుతూ ఉంటుంది. ఇంటి దగ్గర అయితే మనకి 2 బాత్రూమ్స్ ఉంటాయి కాబట్టి అటొకరు ఇటొకరు తొందర ఫాస్ట్గా అయిపోద్ది. ఇంకా ఇక్కడైతే ఇంకా నేను రెడీ అయిపోయినాను. దీవెన్ బాబు ఇప్పుడే బ్రష్ చేస్తున్నాడు. దీవెనమ్మ ఆల్రెడీ రెడీ అయింది. ఇంకా జడ ఒకటి వేసుకోవాలి. ఉమా రెడీ అయిపోయింది ఫస్ట్. దీవెన్ బాబు ఇప్పుడు బ్రష్ చేస్తున్నాడు. ఓకే, మన వీడియో అయితే మీకు కంటిన్యూ అవుతుంది. అలాగే చందు వాళ్ళు వచ్చేసి చందు గారి ఫ్యామిలీ అని ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినారు. మీరందరూ కూడా తప్పకుండా దాని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కింద మీకు లింక్ కూడా ఆ ఛానల్ లింక్ ఇస్తాను. క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య యూట్యూబ్ వాళ్ళు కొన్ని రూల్స్ కూడా చేంజ్ చేసినారు. కొత్త రూల్స్ పెట్టారు. కొత్త చేంజెస్ వచ్చినాయి. ఈ కంటెంట్ కూడా సేమ్ కంటెంట్ ఉండకూడదు, లేకపోతే మ్యాచ్ అవ్వకూడదు. ఇవన్నీ కూడా చాలా రిస్ట్రిక్షన్స్, చాలా కండిషన్స్, చాలా రూల్స్ కొత్తగా చేంజ్ చేసినారు. అందుకని చెప్పేసి మ్యాక్సిమం ఒకళ్ళ వీడియోలో ఒకళ్ళు కనిపించకపోవచ్చు. మీరైతే ఆ ఛానల్ని, కొత్తగా పెట్టిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఎలాగైతే ఇంతవరకు సపోర్ట్ చేశారో ఇక ముందు కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన వీడియో అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది, చూసేసేయండి. ఓకే అండి, మొత్తానికైతే దర్శనము అయిపోయింది. దర్శనం చేసుకొని ఇంటికి వచ్చినాము. ఇంటికి అంటున్నా, రూమ్కి వచ్చినాము. ఇల్లు అలవాటు అయింది కదా, రూమ్కి అయితే వచ్చేసినాము. దర్శనం అయితే చాలా 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 బాగా జరిగింది. మంచిగా అనిపించింది. క్రౌడ్ మేము యాక్చువల్గా ఈరోజు అంటే పౌర్ణమి కాదు కదా, మామూలుగా ఫ్రైడేనే కదా, తక్కువ ఉంటారు. సాటర్డే సండే అంటే మామూలుగా వీకెండ్లో ఎక్కువ ఉంటారంట. క్రౌడ్ ఉండదులే అనుకున్నాము, కానీ ఈరోజు కూడా క్రౌడ్ బాగానే ఉన్నారు. చాలామందే ఉన్నారు. ఎందుకంటే హాలిడేస్ కదా, ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వల్ల అందరూ రావడము, ఎక్కువ పిల్లలు రావడము, పిల్లల్ని తీసుకొని, లేదంటే ఇంకా అందరూ ఫ్రైడే నుంచి అప్పటికి అన్నారు వీళ్ళు, ఫ్రైడే నుంచి స్టార్ట్ అవుతుంది సార్. ఫ్రైడే సాటర్డే సండే ఇట్లా ఉంటుంది. ఇంకా మండే ట్యూస్డే వెడ్నెస్డే థర్స్డే వరకు కొంచెం ఫ్రీగా ఉంటుందంట. మళ్ళీ ఫ్రైడే సాటర్డే సండే కొంచెం క్రౌడ్ అయితే ఎక్కువ ఉంటుంది అని చెప్పేది అనమాట. కానీ మాకైతే మంచిగా జరిగింది. ఇంకొక విషయం చెప్పనా ఏంటంటే, అస్సలు
మేము వచ్చేటప్పుడు వేడి ఎక్కువ ఉంటుంది, ఎండ బీభత్సం కొడుతుంది అని చెప్పే కదా మీకు స్టార్టింగ్లో కూడా మీకు ఈ వీడియో ఎప్పుడు ఈ వీడియోలో స్టార్టింగ్ చెప్పాం కదా, మీకు గిరి ప్రదక్షిణ పొద్దున్న చేయట్లేదు ఎండ కొడుతుంది అని చెప్పేసి. కట్ చేస్తే మేము బయటికి వెళ్తే మొత్తం మబ్బులో పడి ఉంది మొత్తం. అసలు చీకటిగా అయింది వాతావరణం అంతా, ఉరుముతుంది, లైట్గా చినుకులు కూడా పడుతున్నాయి. బయట వెదరు చల్లగా ఉంది. మీకు చూపిద్దామంటే మాకు ఇప్పుడు ఒకసారి మీకు చూపిస్తాను, నాకండి బయటికి వెళ్ళి చూపిస్తాను మీకు. అంటే మేము ఇందాక ఇక్కడే ఇంకా వీడియో మీకు మాట్లాడి అక్కడికి ఇంకా ఫోను ఇవన్నీ మీకు లేకుండా నేను వెళ్ళాను అనమాట. మన దర్శనానికి వెళ్తున్నాం అనేసి ఇంకా అట్లానే ఉండాలని. వెదర్ అయితే ఎంత బాగుందో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీకు ఒకసారి ఇప్పుడు చూపిస్తాను, బయటికి ఒకసారి చూద్దరు. కానీ ఇదైతే మేము తీసుకున్న రూము సేమ్ మాకు యాక్చువల్గా ఎప్పుడు పైన తీసుకుంటాము, పైన ఇస్తారు. కాకపోతే ఈసారి కిందే ఇచ్చినారనమాట, గ్రౌండ్ ఫ్లోర్లో. అంటే ఖాళీ లేవంట పైన. చూపిస్తాను బ్యాక్ కెమెరా పెట్టి. చూడండి ఎంత మబ్బులో ఉందో, మొత్తం మబ్బు పట్టి ఉంది. ఇది మా కారు, ఇక్కడ పెట్టేసిన బాగా మబ్బులో ఉండి మంచిగా ఉంది. వెదర్ అయితే చాలా బాగుంది. ఇంకా మేమైతే ఇప్పుడు ఆల్రెడీ దర్శనం అయిపోయి వచ్చినాం కదా, ఇంకా గిరి ప్రదక్షిణ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే వెదర్ మంచిగా ఉంది, కూల్ ఉంది. ఇంకా గిరి ప్రదక్షిణ కూడా స్టార్ట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాము. ఇప్పుడు కొంచెం లైట్గా ఏదైనా ఫుడ్ తీసుకొని, హెవీగా కూడా తీసుకోము, హెవీగా కూడా తినకూడదు, ఎందుకంటే మనం నడవాలి కదా, నడచడం ఇబ్బంది అవుద్ది. అందుకే కొంచెం లైట్గా ఏదైనా జస్ట్ లైట్గా తీసుకొని ఫుడ్ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. మాకైతే మంచిగా అనిపించింది, మంచిగా జరిగింది. మీ అందరూ కూడా బాగుండాలని, మన సబ్స్క్రైబర్స్ మమ్మల్ని ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో, మా టీం వాళ్ళు కానీ, మా మాస్ జాతర టీం కానీ, లేకపోతే మన సబ్స్క్రైబర్స్ కానీ, ఫ్యామిలీస్ అందరూ మంచిగా ఉండాలి, అందరికీ మంచి జరగాలని కోరుకున్నాము. అలాగే కోరుకుంటాము కూడా. మీరు కూడా మమ్మల్ని ఎప్పుడు బ్లెస్ చేస్తూ ఉంటారు, ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తూ ఉంటారు. మంచిగా ఉండాలి, మీరు మీ ఫ్యామిలీ మంచిగా ఉండాలి, అందరూ మంచిగా ఉండాలి, ఆరోగ్యం బాగుండాలి, హెల్త్ ఉండాలి, అన్నీ బాగుండాలని చెప్పేసి కోరుకుంటారు. కాబట్టి మేము కూడా అలానే కోరుకుంటాం. మా సబ్స్క్రైబర్స్ని, మా సపోర్టర్స్ని మీరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటాం అన్నమాట. దీని బాబు అయితే ఇంకా ఫుల్గా ఆడుకుంటున్నారు. ఇంకా ఇప్పుడు వీళ్ళైతే రైస్ అవి కొంచెం రైస్ తేవడానికి ప్రిపేర్ చేస్తున్నారు. ఎందుకంటే నేను కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటా అని చెప్పా, ఎందుకంటే డ్రైవింగ్ చేసి వచ్చాను కదా నిన్న. డ్రైవింగ్ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ మార్నింగ్ లేసి మళ్ళీ దర్శనానికి వెళ్ళాం కదా, కొంచెం రెస్ట్ మూడ్లో ఉన్నాం అనమాట. ఇంకా వీళ్ళందరూ చందు, ఉమా, సునీత, రేణుక వీళ్ళందరూ కూడా ఇంకా ఫుడ్ అరేంజ్ చేస్తున్నారు. ఫుడ్ అరేంజ్ చేసి మళ్ళీ తిని కొద్దిసేపు, అంటే తినంగానే మళ్ళీ నడవకూడదు, తినంగానే నడవలేము కాబట్టి కొద్దిసేపు మళ్ళీ రెస్ట్ తీసుకొని స్టార్ట్ చేస్తే మళ్ళీ ఈవినింగ్ మరి నైట్ ఎంత ఏంటో చూడాలి. ఓకే, ఇదన్నమాట మన వీడియో. మొత్తానికైతే మంచి జరిగింది, మంచిగా అయ్యింది. చాలా 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 థ్యాంక్స్ అండి. మీరు ఎవరైనా రావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా రండి. రావాలనుకునే వాళ్ళు మాత్రం చెప్తున్నాను, వెళ్ళాలి అనుకున్న, అంటే మనం అనుకున్నప్పుడు మనం అంటే ఏదైనా సరే, ఏ టెంపుల్కైనా, ఏ దర్శనాలకైనా, లేకపోతే ఆ దేవుడి అనుగ్రహం మనకి ఎప్పుడు కలిగిస్తే మనం అనుకోకుండా వచ్చేస్తాము. ఒక్కోసారి మనం ఎంత ప్లాన్ చేసుకున్నా ఆ టైంకి రాలేము. కానీ ఆ అనుగ్రహం అంటే దేవుడు మన మీద ఉంచి మనల్ని ఆయన దగ్గరికి రప్పించుకుంటారంట. ఆయనే మనల్ని రప్పించుకుంటారని, ఏ దేవుడైనా సరే, వెంకటేశ్వర స్వామి అయినా, శివుడు అయినా, ఇంకా ఏ దేవుడైనా సరే ఆయన రప్పించుకుంటాడు. ఆ టైంకి మనం వెళ్తాం, అంతే. అట్లా అవ్వాలి. మీరు కూడా ఎవరైతే రావాలనుకుంటున్నారో మీకు తొందరగా రావాలి, మంచిగా గిరి ప్రదక్షిణ చేసుకోండి, దర్శనం చేసుకోండి. చాలా మనశ్శాంతి. మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు అనుకున్నాము ఇంకా మళ్ళీ ఎప్పుడు వస్తామో, నిజంగా అంటే ఇంత దూరం ఉంటుంది కదా, మనం మళ్ళీ ఎప్పుడు వస్తామో అనుకున్నాము. కానీ చాలా తక్కువ టైంలోనే 4 times వచ్చినాము. చూడండి అంటే ఎంత ఇదిగా ఉంటుంది. మేము అప్పుడు వచ్చినప్పుడు ఒక అతను మా దర్శనంలో ఉన్నప్పుడు నేను 15th 16th టైము అన్నారు. ఇన్నిసార్లు వస్తారా అంటే మేము అనుకున్నాము ఇన్నిసార్లు వస్తారా అని. కానీ చూడండి, కట్ చేస్తే మేము ఇప్పటికీ 4th టైం అయింది మాది.
ఇంకా ఎప్పుడు వస్తూనే ఉంటామేమో, రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూనే ఉంటాము. అలా మాకు అనుగ్రహం ఇస్తూ ఉన్నాడు శివుడు. ఆ శివయ్య ఆశీస్సులు మీకు అందరికీ, అరుణాచల శివయ్య ఆశీస్సులు మీ అందరికీ కూడా ఉండాలని, మీరు కూడా అనుకున్నవన్నీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే చందు వాళ్ళ కొత్త ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, చందు గారి ఫ్యామిలీ. ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్. కింద మీకు లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మేము కూడా పెట్టాము, మనం కూడా పెడతామా ఒకటి? ఓకే, మేము కూడా ఒక ఛానల్ కొత్తగా క్రియేట్ చేస్తాము, మధు గారి ఫ్యామిలీ. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. కింద మీకు ఆ ఛానల్ లింకు ఇస్తాను, చందు గారి ఫ్యామిలీ. సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ 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 బాయ్. మంచిగా బాయ్. బాయ్.